జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అన్ని పోటీ పరీక్షలకి కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఎంతమంది ఈ జనరల్ స్టడీస్ని ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, జనరల్ స్టడీస్ అనేది గ్రూప్స్ నుంచి స్టార్ట్ అవుతే మిగతా చిన్న చిన్న ఎగ్జామ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా కామన్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్. సో దీన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక మిగతా ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా ప్రిపేర్ అయినా కూడా మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. సో ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి జనరల్ నాలెడ్జ్ని ఎప్పుడు కూడా మిస్ చేయొద్దు. సో ఇక ఈ జనరల్ నాలెడ్జ్ అన్ని పోటీ పరీక్షలకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క రోజు మీకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన ఛానల్లో ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఒక 300 జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ అయితే అందించడం జరిగింది. అన్ని పోటీ పరీక్షలకి ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, నేను చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 38th క్లాస్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే మ్యామ్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ మీరు చూస్తున్నారు ఆర్కే ట్యుటోరియల్. ఫస్ట్ క్వశ్చన్, గబ్బిలాలు చీకటిలో దేనిని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణము ఇవి. వినగలిగేటువంటి ధ్వనులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, అతి ధ్వనులు. గబ్బిలాలు చీకటిలో దేనిని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణము ఇవి వినగలిగేటువంటి ధ్వనులు, అతి ధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్, నదుల్లో మునిగినటువంటి ఓడలను, వస్తువులను కనుగొనటానికి తోడ్పడేటువంటి పరికరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సోనార్ అనేటువంటి పరికరం ద్వారా నదుల్లో ప్రమాదవశాత్తు ఒకవేళ మునిగిపోతే ఆ ఓడలను కానివ్వండి, అందులో మునిగిపోయినటువంటి వస్తువులను కానివ్వండి కనుక్కోవడానికి ఈ యొక్క సోనార్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది ఏ పదార్థం నుంచి ధ్వని తరంగాలు ప్రయాణించవు? ఆన్సర్ ఆప్షన్ బి, శూన్య ప్రదేశము. ఈ క్రింది వాటిలో శూన్య ప్రదేశం నుండి ధ్వని తరంగాలు ప్రయాణించవు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని వేగము ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ బి, నీరు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లోకెల్లా హైడ్రోజన్ వాయువు, రబ్బరు, గాలి, నీరు ఈ నాలుగింటిలోకెల్లా నీటిలో మాత్రమే ఈ యొక్క ధ్వని వేగం అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది. సో మీకు ఆప్షన్స్లో ఒకవేళ రబ్బరు ప్లేస్లో నార్మల్గా ఏదైనా ఇనుము లాంటిది ఇక్కడ ఇచ్చారనుకోండి, సో ఇనుము అని ఇచ్చారనుకోండి, సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఘన పదార్థము ఇనుము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి అది ఇవ్వలేదు కాబట్టి నీరు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్, స్టెథోస్కోప్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ధ్వని బహుళ పరావర్తనము. స్టెథోస్కోప్ అనేది ధ్వని బహుళ పరావర్తనం సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్, ధ్వనిని రికార్డ్ చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆడియోగ్రఫీ అంటారు. ధ్వనిని రికార్డ్ చేయడాన్ని ఆడియోగ్రఫీ అంటారు. నెక్స్ట్, పిడుగు పడే సమయంలో మెరుపు కనిపించినటువంటి తర్వాతనే మనకి ఉరుము అనేది వినబడుతుంది. దీనికి గల కారణము ధ్వని వేగము కాంతి వేగం కంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, తక్కువ. సో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వర్షం పడడానికి ముందు కొన్ని మెరుపులు అనేవి ఆకాశంలో మెరుస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ముందుగా మనకి ఒక మెరుపు లాంటిది కనిపిస్తుంది. సో దాని తర్వాతనే మనకు ఆ యొక్క శబ్దం అనేది ఒక 2-3 సెకండ్స్ తర్వాత కానివ్వండి, ఒక 10 సెకండ్స్ తర్వాత కానివ్వండి, మనకు ఆ శబ్దం అనేది వినబడుతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే ఆ యొక్క కాంతి వేగము మన కంటికి ధ్వని వేగం కంటే ముందుగా చేరుతుంది. సో ధ్వని వేగము ఆకాశం నుండి మన దగ్గరికి రీచ్ అయ్యడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో కాబట్టి ధ్వని వేగం అనేది కాంతి వేగం కంటే తక్కువ ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, రెండు ధ్వనుల మధ్య తేడాను గుర్తించేందుకు వ్యక్తికి కావాల్సినటువంటి సమయము ఎంత ఉండాలి? సో దీనిని ఐక్యూ అని కూడా పిలవచ్చు. సో కొందరికి ఐక్యూ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళ టైం అనేది కొంచెం అంటే తక్కువ టైంలోనే గుర్తించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1/10 సెకండ్లు. అంటే రెండు ధ్వనుల మధ్య తేడాను గుర్తించేందుకు వ్యక్తికి కావలసినటువంటి కనీస సమయం ఎంత ఉండాలి అంటే 1/10 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలు స్త్రీల కంఠస్వరము, కీటకాల రెక్కల శబ్దము కీచుగా ఉండడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పౌనపుణ్యం ఎక్కువగా ఉండడము. సో ఎందులో పౌనపుణ్యం అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్గా పురుషుల కంఠస్వరం తీసుకున్నాం అనుకోండి. సో పురుషుల కంఠస్వరం తీసుకుంటే వాళ్ళ వాయిస్లో మన స్త్రీలు కానివ్వండి లేదంటే చిన్నపిల్లలు కానివ్వండి కీటకాల శబ్దంతో పోలిస్తే ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ అనేది కొంచెం గరుకుగా లేదా గంభీరంగా వినబడుతుంది ఆ వాయిస్ అనేది. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లల కంఠస్వరము స్త్రీల కంఠస్వరం అనేది కీచుగా అంటే శబ్దం కీచుగా వినబడుతుంది. సో దానికి కారణము పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీ అన్నమాట. నెక్స్ట్, వాయువుల్లో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగము ఏమవుతుంది? వాయువుల్లో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? ఆబ్వియస్గా పెరుగుతుంది. నెక్స్ట్, థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నటువంటి బల్బులో ఫిలమెంట్గా ఉపయోగించినటువంటి ప్లాటినం తీగ ఎన్ని నిమిషాలు మండింది? ఆన్సర్ ఆప్షన్ సి, 8 నిమిషాలు మండింది. నెక్స్ట్ వన్, ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగించేటువంటి ఉష్ణమాపకము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 6 కనిష్ట గరిష్ట థర్మామీటర్. ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలని వార్తలలో మామూలుగా మనకి చెప్తూ ఉంటారు కదా. సో వాటిని ఏ విధంగా కనుక్కుంటారు అంటే 6 కనిష్ట గరిష్ట థర్మామీటర్ ద్వారా కనుక్కుంటారు. నెక్స్ట్, ఆరోగ్యవంతుడైనటువంటి మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 309.9 K 309.9 K ఉంటుంది. నెక్స్ట్, పాథోమీటర్ను దేనికోసం ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సముద్ర అడుగు భాగం ఉష్ణోగ్రతలను కొలవడానికి పాథోమీటర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను కనుగొనడానికి ఉపయోగించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, థర్మామీటర్ని ఉపయోగిస్తారు. సో నార్మల్గా ఆ చిన్నపిల్లల శరీరంతో పోల్చుకుంటే పెద్దవాళ్ళ శరీరం అనేది కొంచెం అంటే వేడి కానివ్వండి లేదంటే ఆ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత కొంచెం అధికంగా ఉంటుంది. సో కాబట్టి పెద్దవాళ్ళకి కొలిచేటువంటి ఈ యొక్క హీట్ని కొలవడానికి ఒక విధంగా థర్మామీటర్ని ఉపయోగిస్తారు. చిన్న పిల్లల హీట్ని కొలవడానికి థర్మామీటర్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునే ముందు చేతులు వెనుకకు లాగుతాడు ఎందుకంటే? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రచోదనాన్ని తగ్గించుటకు. నెక్స్ట్, బలానికి గల అంతర్జాతీయ ప్రమాణము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, న్యూటన్. బలానికి గల అంతర్జాతీయ ప్రమాణము న్యూటన్. బలాన్ని న్యూటన్స్లో కొలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో చూద్దాం. ముందుగా బలము న్యూటన్. నెక్స్ట్, ప్రచోదనం న్యూటన్ సెకండ్స్. నెక్స్ట్, స్నిగ్ధత పాయిజ్. నెక్స్ట్, పీడనము పాస్కల్. బలము న్యూటన్, ప్రచోదనం అంటే న్యూటన్ సెకండ్స్, స్నిగ్ధత అంటే పాయిజ్, పీడనం అంటే పాస్కల్. సో ఇది సరి అయిన మ్యాచింగ్. మనకు కరెక్ట్గా ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సమాన ద్రవ్యరాశి గల ఒక పక్షి ఈకను 100 గ్రాముల రాయిని 300 మీటర్ల ఎత్తు నుంచి ఒకేసారి రెంటిని శూన్యంలో జార విడిచినప్పుడు
రెండు ఒకేసారి భూమిని చేరుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ చదవండి అర్థం కాకపోతే. ద్రవ్యరాశి గల ఒక పక్షి ఈకను 100 గ్రాముల రాయిని 300 మీటర్ల ఎత్తు నుంచి ఒకేసారి రెండింటిని శూన్యంలో జారవిడిచినప్పుడు రెండు ఒకేసారి భూమిని చేరుతాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి దానిని వదిలినప్పుడు, రెండు ఒకేసారి వదిలినప్పుడు ఎక్కువ వెయిట్ ఉందే మనకి ముందుగా భూమిని చేరాలి కదా. సో తక్కువ వెయిట్ ఉన్నది ఎందుకు అంటే రెండు ఎందుకు సమానంగా చేరుతాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒకటి గమనించండి, శూన్యంలో జార విడిచినప్పుడు అని అన్నాడు. సో శూన్యంలో విడిచినప్పుడు ఏదైనా కానివ్వండి అన్నీ ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. సో కాబట్టి రెండు ఒకేసారి భూమిని చేరుతాయి. నెక్స్ట్, కేశనాళీయత అనువర్తనం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఇసుక నేలలు తేమగా ఉండటము. నెక్స్ట్ వన్, టారిసెల్లి కనుగొన్న భారమితి దేనిని కొలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, వాతావరణ పీడనాన్ని కొలుస్తుంది. నెక్స్ట్, బారోమీటర్ పాదరస మట్టము క్రమేపీ పెరగడము దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుకూల వాతావరణ రాకను సూచిస్తుంది. నెక్స్ట్, చెట్ల వేల ద్వారా నీరు తనంతట తానుగా పైకి ఎగబాకడంలోని ధర్మం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేశనాళీయత. నెక్స్ట్, తల వెంట్రుకలకు నూనె అద్దినప్పుడు అవి పరస్పరం దగ్గరగా రావడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, తల తన్యత. సో తల వెంట్రుకలకు నూనె అద్దినప్పుడు మామూలుగా ఉన్న హెయిర్ కంటే నూనె పెట్టినప్పుడు అవి దగ్గరగా వచ్చి మనకి వెంట్రుకలు అనేవి సన్నగా కనబడతాయి. ఎందుకు? ఒకదానికొకటి అవి అతుక్కుపోవడం. దానికి కారణం ఏంటి అంటే తలతన్యత. నెక్స్ట్, ఒక ప్రదేశంలోని భారమితిలోని పాదరసం ఒకేసారి తగ్గితే అది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, రాబోయే తుఫానుని సూచిస్తుంది అని అర్థం. నెక్స్ట్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ను తీవ్రంగా నలుపు చేసేటువంటి కిరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పరారణ కిరణాలు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ను తీవ్రంగా నలుపు చేసే కిరణాలు పరారణ కిరణాలు. నెక్స్ట్, ఒక టేబుల్ ఫ్యాను 40 RPM వేగంతో తిరిగేటట్లు చేసి దానిని విద్యుత్ దీపం క్రింద పెడితే ఎలా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, చిన్నగా వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. నెక్స్ట్, డీజిల్ యంత్రం పెట్రోల్ యంత్రం కన్నా ఎలా భిన్నమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, వేరే ఇంధనము ఉంటుంది పెట్రోల్ కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రలో తేలియాడే ఒక మంచు బంతి కరిగిపోతే దానిలో నీటి మట్టం అనేది? ఆన్సర్ ఆప్షన్ బి, మారదు. ఒక పాత్రలో ఒక మంచు బంతి అంటే బంతిలా ఉన్నటువంటి మంచు గడ్డ కరిగిపోతే దానిలో ఉన్నటువంటి నీటి మట్టము మారదు. సో ఎందుకంటే ఆ మంచు కూడా కరిగి నీటిలోనే కలిసిపోతుంది కాబట్టి. నెక్స్ట్, ఓజోన్ పొర తరిగిపోవడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, శిలాజ ఇంధన శక్తి. నెక్స్ట్, గాలిలో కెరటాల్లో ఉండే శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, గతి శక్తి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ వాతావరణ పొరల్లో సమాచార ఉపగ్రహాలు ఉంచుతారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఐనో ఆవరణము. నెక్స్ట్, భూధృవాల దగ్గర ఉన్న మంచు కరిగితే ఒకరోజు కాల వ్యవధి? ఆన్సర్ ఆప్షన్ సి, పెరుగుతుంది. భూధృవాల దగ్గర ఉన్న మంచు కరిగితే ఒకరోజు కాల వ్యవధి అనేది పెరుగుతుంది. నెక్స్ట్, మీగడను వేరు చేసే యంత్రంలో పనిచేసే బలము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అపకేంద్ర బలము పనిచేస్తుంది. నెక్స్ట్, ఒకే వ్యాపన వేగం గల వాయువుల జంటను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, N2O CO2. నెక్స్ట్, దృశ తంతువు కాంతి ఏ ధర్మంపై పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, సంపూర్ణాంతర పరావర్తనం ధర్మంపై పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకర్షించే స్వభావం గల ఇనుప ఖనిజము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మ్యాగ్నటైట్. నెక్స్ట్, 4 విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానం చేసినప్పుడు?
ఆన్సర్ ఆప్షన్ డి అంటే ఒకటవది కరెంటు మార్పు ఉండదు. నెక్స్ట్ రెండవది నిరోధము పెరుగుతుంది. మూడవది విద్యుత్ శక్మ భేదంలో మార్పు ఉండదు. 4 విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానం చేసినప్పుడు ఇవన్నీ కూడా అంటే ఏర్పడతాయి. సో ఎలాంటి కరెంట్లో మార్పు అయితే ఉండదు. నిరోధం అనేది పెరుగుతుంది. విద్యుత్ శక్మ భేదంలో మార్పు ఉండదు. సో ఇవన్నీ రైట్ ఆన్సర్లు. 4th వన్ ఒకటి మనకి తప్పుగా ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్యూజ్ వైర్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అధిక విద్యుత్ ప్రవాహం నుంచి వలయాన్ని రక్షించేందుకు. సో లాస్ట్ క్లాస్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కువగా ఏదైనా కరెంటు మన ఇంటికి రావడానికి ముందుగా అంటే మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్కి బయట నుంచి వచ్చేటువంటి కరెంటు మన ఇంటికి రావడానికి ముందుగా దానికి ఒక ఫ్యూజ్ అనేది అమర్చడం జరుగుతుంది. సో ఎందుకు ఎక్సెస్ కరెంట్ అనేది మన ఇంటికి సప్లై అవుతుంటే సో అదే ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చింది అనుకోండి. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్సెస్ కరెంటు వల్ల అంటే బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఈ యొక్క ఫ్యూజ్ని అమర్చడం జరుగుతుంది. సో ఆ విధంగా ఫ్యూజ్ని అమర్చడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫ్యూజ్ అనేది ఎక్సెస్ కరెంట్ సప్లై అవ్వకుండా అక్కడే ఆపేస్తుంది. సో తద్వారా ఎలాంటి డ్యామేజెస్ అయితే మన ఇంట్లో అవ్వకుండా ఉంటాయి. సో దానికి ఈ యొక్క ఫ్యూజ్ని అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ఇస్త్రీ పెట్టెల్లో ఉపయోగించే అబ్రకము ఒక ఆన్సర్ ఆప్షన్ బి విద్యుత్ బంధకము ఉష్ణవాహకము. విద్యుత్ ఇస్త్రీ పెట్టెలో ఉపయోగించే అబ్రకము ఒక విద్యుత్ బంధకము ఉష్ణవాహకము. సో దానిని మనము ఫస్ట్ ఇస్త్రీ పెట్టె ఇంట్లో వాడేది మామూలుగా మనము కరెంటు నుంచి యూజ్ చేసుకునేది వాడతాం కదా. సో కరెంట్కి ఆ యొక్క ఇస్త్రీ పెట్టెను అమర్చినప్పుడు అంటే కరెంట్ ప్లగ్ ఇన్ చేసినప్పుడు కరెంట్ అనేది అది అబ్జర్వ్ చేసుకొని హీట్ ఎక్కుతుంది. సో ఆ కరెంట్ని అది బంధకం చేసుకుంటుంది. అంటే కరెంట్ని దాంట్లో స్టోర్ చేసుకొని ఆ కరెంటుని ఉష్ణంగా అంటే వేడిగా మార్చుకొని ఆ వేడి ద్వారా ఇస్త్రీ పెట్టె ఐరన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అదే దీని అర్థము విద్యుత్ బంధకము ఉష్ణవాహకము అని. ఈ క్రింది వాటిని జతపరచండి. విద్యుత్ ప్రవాహము శరీరంపై ప్రభావము. సో మనకి ఇక్కడ ముందుగా ఫస్ట్ 0.007 అనేది ఇవ్వడం జరిగింది. 0.07 ఇంత విద్యుత్ అనేది మన శరీరం గుండా ప్రవహిస్తే ఏం జరుగుతుంది అంటే సెకండ్ కంటే ఎక్కువ కాలము గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. సో ఇంత కరెంటు మన శరీరంపై కనుక పాస్ అయితే సెకండ్ కంటే ఎక్కువ కాలం గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 0.005 ఇది ఇంత అంటే విద్యుత్ అనేది మన శరీరం గుండా ప్రవహిస్తే నొప్పి కలుగుతుంది. నెక్స్ట్ 0.010 ఇంత విద్యుత్ ప్రవహిస్తే మన శరీరం గుండా కండరాలు సంకోచిస్తాయి. అండ్ నెక్స్ట్ 0.001 ఇంత విద్యుత్ ప్రవహిస్తే కనుక ప్రభావాన్ని గుర్తించగలము. సో చూసారు కదా, మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3. సో చూద్దాం. సరళ సూక్ష్మ దర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 1, భూగోళ దూరదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 3, గెలీలియో దూరదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 1. సో ఈ క్రింద ఇచ్చినటువంటి వాక్యాల్లో 3 కూడా సరి అయినవే కాబట్టి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భూగర్భంలో వేడి నీటి ఊటలు అగ్ని పర్వతాలు ఏర్పడడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం వల్ల. అండ్ నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్గా రెడ్ లైట్ను ఉపయోగించేందుకు కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కువ తరంగ దైర్ఘ్యము. సో ట్రాఫిక్ సిగ్నల్గా రెడ్ లైట్ను ఉపయోగించడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క రెడ్ లైట్కు
ఎక్కువ తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది. సో తద్వారా ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి, అంటే ఎవరైతే వాహనం నడుపుతుంటారో వాళ్ళకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి ఈజీగా వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి, ఈజీగా గుర్తించడానికి రెడ్ లైట్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న లైట్ రెడ్ లైట్ కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్లో దాన్ని ఎక్కువగా వాడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు తప్పకుండా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కావాల్సిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఒక గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకున్నట్లయితే మీకు నేను ఏ ఫ్రీ మెటీరియల్ వెబ్సైట్లో పెట్టినా కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో తద్వారా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ఫెసిలిటీని అందరు కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బై బాయ్.